గంగాదేవి శాంతనుల ప్రేమ కథను చూద్దాం. ప్రాచీన భారతంలో హస్తినాపుర రాజు మహాబలుడు శాంతనుడు. ఒకరోజు గంగానది తీరంలో ఆయన షికారుకు వెళ్తాడు. అక్కడ ఒక అద్భుతమైన స్త్రీను కనిపించింది. ఆమె ఎవరో కాదు, స్వయంగా గంగాదేవి. ఆమెను చూసిన వెంటనే శాంతనుడు ప్రేమలో పడతాడు. శాంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని అడుగుతాడు. గంగాదేవి ఒక షరతు పెడుతుంది. నీవు నన్ను ఎప్పుడు ఏ పనికి కూడా ప్రశ్నించకూడదు. ఒకవేళ అడిగితే నిన్ను వెంటనే విడిచి వెళ్ళిపోతాను అంది. ప్రేమలో ఉన్న శాంతనుడు వెంటనే అంగీకరిస్తాడు. వారి వివాహం తర్వాత గంగాదేవి ఒక అబ్బాయిని కంటుంది. వెంటనే గంగాదేవి ఆ శిశువును గంగా నదిలో కలిపేస్తుంది. శాంతనుడు షాక్ అవుతాడు, కానీ ఆమెను ప్రశ్నించలేడు. ఇలా 7 పిల్లలను ఆమె పుట్టగానే నదిలో కలిపేస్తూ ఉంటుంది. శాంతనుడు హృదయాంతరంగా బాధపడుతూ ఉంటాడు, కానీ మాట ఇవ్వడం వల్ల ఓర్పుగా ఉంటాడు. 8వ బిడ్డ పుట్టినప్పుడు శాంతనుడు గంగాదేవికి ఎదురుగా వెళ్ళి, ఇతడిని ఎందుకు నీటిలో కలిపేస్తున్నావు అని ప్రశ్నించాడు. గంగాదేవి నవ్వుతూ అంటుంది, నీ మాటను ఉల్లంఘించావు కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఈ పిల్లవాడు భవిష్యత్తులో భీష్ముడుగా అవుతాడు. ఈయన దేవవ్రతుడు. ఇతడి కథ మహాభారతానికి దారితీస్తుంది.